ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కమిటీ అధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ. మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరిస్తూ ఆమె మాట్లాడారు. మొన్నటి వరకు ఐఎఫ్టీయూగా కొనసాగిన సంస్థ 9వ మహాసభ జరుపుకోవాల్సి ఉండగా ప్రస్తుతం టీయూసీఐలో విలీనమైనందున టీయూసీఐ ప్రథమ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీయూసీఐ కమిటీ ప్రధాన కార్యదర్శి వి ప్రవీణ్ మాట్లాడుతూ నగరంలో కార్మిక వర్గ స్థితిగతులు, సమస్యలపై మహాసభలో చర్చించనున్నట్లు, సమస్యల పరిష్కారానికి, కార్మికుల సంఘటిత నిర్మాణానికి కార్యక్రమాలను నిర్దేశించుకోనున్నట్లు తెలిపారు. మహాసభలో టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ మన్మేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొననుండగా తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ నుండి ఈ లింగంగౌడ్, తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నుండి కె నల్లన్న, ప్రోగ్రెసివ్ కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ నుండి డి లక్ష్మి, ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ నుండి వీరమణిలు వక్తలుగా పాల్గొనున్నారని తెలిపారు. ఫిబ్రవరి 2న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగు మహాసభలో విజయవంతం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.